Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్లో మనం స్ప్లైస్ గురించి తెలుసుకున్నాం. ఎవరైతే చూడలేదో చూడండి ఆ వీడియోస్. సో ఈరోజు సెషన్లో మనం ఇండెక్స్ ఆఫ్ అండ్ ఫర్ ఈచ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇవి యారే మెథడ్స్. ఓకే, సో ప్రజెంట్ వీటిని నేను కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి, ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఎందుకు యూస్ అయ్యిందంటే మనం యారేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలా యూస్ చేస్తాం, ఐ మీన్ మోడిఫైయింగ్ కానీ ఏదన్నా ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కానీ బై యూజింగ్ మనం ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని రీప్లేస్ కానీ యాడ్ కానీ పుష్ కానీ చేస్తాం. సో ఇప్పుడు వాటి యొక్క ఇండెక్స్ని ఎలా కనుక్కోవాలి, ఓకే, వాటి యొక్క ఇండెక్స్ని ఎలా కనుక్కోవాలి బై యూజింగ్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్తో మనం వాటి ఇండెక్స్ని కనుక్కోవచ్చు. సో ఇక్కడ మై అరే ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ నేను ఫిఫ్త్ ఐ మీన్ ఈ 5 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను. సో మనకి 5 అనే ఎలిమెంట్ ఇండెక్స్ వస్తుంది. సో వచ్చిన దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఆ స్టోర్ చేసుకున్న దాన్ని మనం కాల్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, సో సేవ్ చేశాను, రిఫ్రెష్. సో సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఓకే, సో బేసిక్గా చెప్పాలంటే ఫర్ ఈచ్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యిందంటే సో బేసిక్గా ఫర్ ఈచ్ మెథడ్ ఒక ప్రొవైడెడ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ ప్రొవైడెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇటరేట్ చేస్తుంది. సో ఇటరేట్ చేసి ఒకవేళ అది ఉంటే రిటర్న్ చేస్తుంది, లేదంటే రిటర్న్. సో ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ యారేలో ఉన్న ఎలిమెంట్స్ని చెక్ చేస్తాను. ఒకవేళ చెక్ అయిన ఎలిమెంట్ ట్రూ అయితే నేను ఒక ఎలిమెంట్ని పుష్ చేస్తాను. ఓకే, result equal to my array ఫంక్షన్. సో ఈ ఐ అనేది పారామీటర్. సో ఈ ఐ ఏం చేస్తుంది, యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 అయితే, సో యారేలో 5 ఉంది. సో 5 అయితే నేను ఏం చేయాలనుకుంటున్నా, మై యారే డాట్ పుష్ ఆఫ్ 10 అంటున్నా. సో ఇండెక్స్లో ఐ మీన్ మై యారేలో నేను లాస్ట్ ఇండెక్స్లో 10నే యాడ్ చేస్తున్నా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఐ అనేది ఈక్వల్ టు 5 అయితే నేను మై యారేలోకి నేను 10ని పుష్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మై యారేని నేను ప్రింట్ చేసి చూస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 10 అనేది లాస్ట్ ఇండెక్స్లో యాడ్ అయింది. సో ఈ పుష్ మెథడ్ ఎందుకు యూజ్ అయ్యింది, సో యారేలో ఉన్న లాస్ట్ ఇండెక్స్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యూజ్ అయింది. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫర్ ఈచ్ మెథడ్. ఈ ఫర్ ఈచ్ మెథడ్ అంటే ఒక ప్రొవైడెడ్ ఫంక్షన్ని పాస్ చేస్తుంది. ఇదే ఆ ప్రొవైడెడ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో ఏదన్నా ట్రూ అయితే మనకి ఒక సర్టెన్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇండెక్స్ ఆఫ్ అంటే ఏంటి, సో బేసిక్గా ఈ ఇండెక్స్ ఆఫ్ ఏంటి, ఇండెక్స్లో ఐ మీన్ మై అరేలో ఏదన్నా ఎలిమెంట్ ఉంటే దాని యొక్క ఇండెక్స్ని మనకి రిటర్న్ చేస్తుంది, లేదంటే -1 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆ -1 ఎలానో చూద్దాం. ఓకే, మీకు ఇందాక చెప్పలేదు. సో ఇక్కడ నేను 15 అనే ఎలిమెంట్ ఇండెక్స్ని కనుక్కోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఆబ్వియస్లీ 15 అనే ఇండెక్సే లేదు. సో నేను కనుక్కోవాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ మనకి
-1 అనేది రిటర్న్ అవుతుంది. -1. సో ఈ వీడియో లింక్ అంతే గాయ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేయండి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. హ్యాపీ కోడింగ్.